మూడవ రోజు కార్యక్రమానికి సిద్ధంగా ఉంది. మన గౌరవ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ దీనిని వీక్షించేందుకు యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది. సో ఇక్కడ మన ప్రజా ప్రతినిధులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. చాలా చాలా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? నాన్ స్టాప్గా అన్ని గేమ్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ మీ చైల్డ్హుడ్లో మీరు ఎక్కువగా ఏ గేమ్ ఏ స్పోర్ట్స్ ఆడేవారు సార్? నేను చైల్డ్హుడ్లో క్రికెట్ ఆడేవాళ్ళం అమ్మ, కబడ్డీ ఆడేవాళ్ళం, వాలీబాల్ ఆడేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలేళ్ళు అయిపోయింది, ఇప్పుడు 79 ఏళ్ళు. మీరు మాట్లాడేది 50 ఏళ్ళ నాటి సంగతి. కానీ అన్ని వయసు మర్చిపోయి అందరూ తోటి ఎమ్మెల్యేలతో జరిగే విధానం చాలా బాగుంది. ఇది నేను గోళీలు ఆడేవాడిని కాదు, బోడే ప్రసాద్ గారు గోడిపిళ్ళు ఆడేవారు, రామ్మోహన్ గారు గాల్ఫ్ ప్లేయర్ అమ్మ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మీకు ఎవరు కాంపిటేటర్గా అనిపిస్తున్నారు సార్? నాకు నేనే కాంపిటేటర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాజ్ సేమ్ క్వశ్చన్ సార్, మీకు బాగా నచ్చినటువంటి గేమ్ ఆర్ ద స్పోర్ట్? నేను స్విమ్మింగ్ బాగా చేస్తాను, షటిల్, ఈ రెండు బాగా. సార్ నిన్న కానీ మొన్న కానీ గేమ్స్లో మీకు బాగా ఈ గేమ్లో చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, చాలా నచ్చింది అనేటటువంటి గేమ్ కానీ స్పోర్ట్స్ కానీ? క్రికెట్ అండ్ కబడ్డీ. సార్ ఈ రోజు కూడా ఉందా సార్ మీకు కబడ్డీ కానీ క్రికెట్ కానీ? క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉందిగా. ఓకే సార్. సార్ ఇలా అడగకూడదు, కానీ ఎవరు గెలుస్తారంటారు సార్? గెలుస్తామనే ఆడతాం, గెలుస్తామనే పోటీ చేస్తాం, గెలుస్తామని ఆడకపోతే ఎలా? ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలా ఈ స్పోర్ట్స్ గేమ్స్లో కానీ ఇలా పార్టిసిపేట్ చేయటం వలన ముఖ్యంగా ప్రజలందరికీ కూడా వాళ్ళకి స్ఫూర్తి సార్. ఎందుకంటే అనునిత్యం ప్రజలతో మీరు అందరూ కూడా మమేకమవుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దానిలో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. స్పోర్ట్స్ పరంగా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? బాబు ఈ మౌత్ చూడు. అన్నిటికన్నా హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుండాలంటే స్పోర్ట్స్, బాడీ ఫిట్నెస్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి చెప్తాను. Yes sir, thank you very much sir. So yes, we are all eagerly waiting to watch this Andhra Pradesh Legislators Sports Meet 2026 at Indira Gandhi Municipal Stadium. గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, గౌరవ సాప్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు అనిమిని రవినాయుడు గారికి, గౌరవ బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇంత అంగరంగ వైభవంగా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని, ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేసి 3 రోజుల పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఇంత గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీరామ్ తాతయ్య గారు ఉన్నారు. సార్ మీకు ఏ గేమ్ అండ్ ఏ స్పోర్ట్స్ బాగా నచ్చింది సార్ ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి స్పోర్ట్స్ మీట్లో? క్రికెట్ అండ్ కబడ్డీ వయసు సంబంధం లేకుండా బుచ్చే చౌదరి గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ కావచ్చు, చాలా చక్కగా ఆడారు. అందరూ కూడా స్పోర్ట్ స్పిరిట్తో ఏమాత్రంగా ఓడామా గెలిచామా కాదు, ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఒక స్పోర్ట్ స్పిరిట్ తీసుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఆలోచన కూడా హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. హెల్దీగా ఉండాలంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యేస్ ఆడుతున్నాం, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది కూడా మన ఎమ్మెల్యేస్ ఆడుతున్నాం, మనం కూడా ఆడాలని చెప్పి ఒక క్రీడా స్ఫూర్తి తేవడం చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. మీరు కర్రసాములో నిష్ణాతులు. సో మేము కూడా చాలా వీడియోస్లో చూసాము. మరి ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమంలో వాటిని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీరేమంటారు సార్? అంటే మాతో పాటు ఇంకెవరైనా చేసేవాడు ఉంటే జోడుగా చేస్తే బాగుండేది. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళతో పాటు చేస్తాం. దట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ సార్. అనునిత్యం ప్రజల కోసం మీరు అంకిత భావనతో ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో కృషి చేస్తున్నారు సార్. ఈ ఆట విడుపు స్పోర్ట్స్ అండ్ మీట్స్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. మీకు ఎవరు కాంపిటేటర్గా అనిపించారు? దీంట్లో ఎవరెవరు కాంపిటేటర్, అందరూ కూడా ఫ్రెండ్లీ కాబట్టి దీంట్లో ఎవరు కాంపిటీషన్ ఏమి ఉండదు. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయండి అండ్ విన్నర్గా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాడీ కాదని చెప్పి మరి అద్భుతమైనటువంటి క్రీడా సమరంలో భాగవై స్ఫూర్తిని ప్రదర్శించినటువంటి సీనియర్
నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మరి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్యులైనటువంటి మన గోరంట్ల బుచ్చి చౌదరి గారిని మరి ఈ 2026 మన ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపును గుర్తించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. చాలా సంతోషం. రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు కూడా కలిసికట్టుగా కృషి చేస్తే ఇది సాధ్యమని చెప్పడం కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు, చైర్మన్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం, ఈ సంవత్సరం నిర్వర్తించడం మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారితో ప్రారంభమైంది. గతంలోనే హైదరాబాద్, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో మొదలైంది. కంటిన్యూగా చేశారు. మధ్యలో కొన్ని ప్రభుత్వాలు ఆపేసినాయి. మరలా ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో ఈ ఆటల పోటీలు సాగుతున్నాయి. ఒకటి, శారీరక దారుఢ్యాన్ని సంపాదించడం, మానసిక స్వస్థతగా ఉంచడం, ఆరోగ్యకరమైన వాతావరణం కాపాడుకునే లక్ష్యంలో ఈ క్రీడలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో క్రీడా ప్రాంగణాలు నిర్మించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు అవకాశం కల్పించారు చంద్రబాబు గారు. దానివల్ల ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది క్రీడాకారులు తయారయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం, క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం కోసం కార్యాచరణ తీసుకున్నారు. క్రీడలు కూడా సముచిత స్థానం ఇవ్వాలని. ఎందుకంటే గతంలో క్రీడలకి ప్రోత్సాహం ఉండేది కాదు. ఇవాళ క్రీడాకారులు రాణిస్తే వారు కూడా ఆదాయ మార్గాలు కూడా ఉంది కనుక క్రీడలను ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు పాల్గొనేలాగా చేసే లక్ష్యంలో ఈ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఒకటి, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి, శిక్షకులను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సామాన్య టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వారికి ఆర్థిక వనరులు లేక, కార్యక్రమాలు నిర్వర్తించుకోలేక, ట్రైనింగ్ పొందలేక దెబ్బతింటున్నారు. వారికి మరి సరైన వస్తువులు ఈరోజున శాప్ సారథ్యంలో ఆ కార్యక్రమం నిర్వర్తించడం కోసం మండల స్థాయి నుంచి కూడా స్టేడియాలు నిర్మించాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. ఒకటి, అందరం కలిసికట్టుగా జాతి అంతా తెలుగు జాతి ఒకటే అన్న భావంలో ముందుకు సాగుతూ ఉన్నాం. దానికి ఇది క్రీడలు ప్రోత్సాహంగా ఉంటాయని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ మెసేజ్ని యంగ్ జనరేషన్స్కి, అదేవిధంగా న్యూగా వచ్చినటువంటి మన అసెంబ్లీకి వచ్చిన యంగ్ లీడర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరొక ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడితే చాలు అసెంబ్లీలో చక్కగా, చమత్కారంగా, అద్భుతంగా మరి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మన అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు అయ్యన్న పాత్ర వారికి మరి ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు, 3వ రోజు, 2 రోజులు సక్సెస్ఫుల్గా జరుపుకొని 3వ రోజుకి ఇచ్చేసినందుకు వారికి అందరి తరపున సాదరంగా స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వకంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కర్త క్రియ అయినటువంటి మన శాసనసభల స్పీకర్ అయినటువంటి పెద్దలు అయ్యన్న పాత్ర గారికి, అదే శాప్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అసెంబ్లీలో ఆయన మాట్లాడితే నవ్వులు పువ్వులు అవుతాయి, పువ్వులు కాయలు